సో ఫస్ట్ టైప్ ఏంటంటే లైక్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని. వాట్ ఇట్స్ మీన్స్ అంటే ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ ట్రీట్ ఫంక్షన్ లైక్ ఏ వాల్యూ ఆఫ్ అదర్ టైప్స్. ఫంక్షన్ కూడా ఒక వాల్యూ. ఓకే, ఫైనల్లీ ఇట్ విల్ రిటర్న్ సంథింగ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఐ సే లెట్స్ సే ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ హెడ్లైన్ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, ఫంక్షన్స్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఆర్ ద ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని అంటే. ఓకే, ఇది ఏంటంటే ఫంక్షన్ ఒక వేరియబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఈజ్ ఏ వన్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఫంక్షన్ ఇక్కడ అనేది ఒక ఆబ్జెక్ట్. ఎలా ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి చూస్తుంటే ఇక్కడ కొన్ని మెథడ్ రాస్తున్నా. సింపుల్, దిస్ ఈజ్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ మనం జనరల్గా ఎలా కాల్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు గెట్ 10 ప్లస్ సమ్ 2 వాల్యూస్ చేయాలంటే ఏం చేస్తాం? యాడ్ 10, 20 అని కాల్ చేస్తాం. ఓకే, బట్ నేను అలా కాల్ చేయకుండా వాట్ ఇఫ్ ఐ కాల్ లైక్ దిస్, రైట్? సమ్ ఈజ్ ఈక్వల్ యాడ్. ఓకే, ఇలా నేను కాల్ చేస్తే వాటి విల్ అక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను? వాల్యూ అసైన్ చేయలేదు, జస్ట్ నేను వేరియబుల్ లాగా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం యూ కెన్ కాల్ డైరెక్ట్లీ లైక్ దిస్. ఓకే, వేరియబుల్ అసైన్ చేసేసిన ట్యాగ్ చేసి. ఓకే, సరే నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఇక్కడ సరే ఇక్కడ డైరెక్ట్ రిటర్న్ ఇలా పెట్టుకోవచ్చు కదా. కన్సోల్ డాక్కి మనకు ఒక రిటర్న్ వేరియబుల్ అవసరం లేదు కదా. డైరెక్ట్ మెథడ్ ఇలా కాల్ చేయొచ్చు కదా. ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒక వేరియబుల్ ఎక్స్ట్రా వేరియబుల్ అవసరం లేదు, రైట్? అంటే ఒక వేరియబుల్ని రిఫరెన్స్ని ఇంకో వేరియబుల్కి అసైన్ చేయొచ్చు కదా. రైట్, జావాలో చూడండి, నా దగ్గర ఏ ఉంది, బి అనే వేరియబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో నేను ఏం చేస్తాను? సి ఈజ్ ఈక్వల్ టు బి అని చేసి సి ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది? బీకి ఏదైతే వాల్యూ ఉంటుందో అలానే వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేశాను. ఆ వేరియబుల్ని ఏం యూజ్ చేసి కాల్ చేశాను. బట్ జావాలో ఇట్స్ నాట్ పాసిబుల్, జావాస్క్రిప్ట్లో ఇట్స్ పాసిబుల్. ఓకే, దీన్నే ఎందుకంటే సో సింపుల్ ఏం చెప్పాడు ఇక్కడ మీకు అర్థం కావడానికి. సో ఇన్ ద అసైన్మెంట్ స్టేట్మెంట్ వీ డోంట్ ఇంక్లూడ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పారెంథసిస్. ఇక్కడ మనం అసైన్మెంట్లో ఓపెనింగ్ క్లోజింగ్ యూజ్ చేశాను, యూజ్ చేయలేదు. ఓకే, సో పారెంథసిస్ అట్ ఎండ్ ఆఫ్ ద యాడ్ ఐడెంటిఫైర్. వీ ఆల్సో డోంట్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ బట్ రిఫరెన్స్ ద ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు ఫంక్షన్, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ దీని రిఫరెన్సెస్ని దీనికి అసైన్ చేసాం. ఫంక్షన్ ఎక్కడ కాల్ అవుతుంది? వాట్ ఈస్ ఫంక్షన్ కాలింగ్? ఎప్పుడైతే ఇది ఉంటుందో ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, ఇంకో వేలో ఫంక్షన్ని ఒక పారామీటర్గా ఇంకో ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. వన్ ఫంక్షన్ వీ కెన్ పాస్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ కదా. మనం జావాలో చూసాం, ఫంక్షన్లో చూసాం. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఐ హావ్ వన్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఇక్కడ ఎఫ్ఎన్ అనేది ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ రిఫరెన్స్. మరి దీన్ని కాల్ చేయాలంటే ఎలా? లెట్స్ సే సరే కంట్రోల్ జెడ్ చేస్తా. ఇది ఆల్రెడీ లెట్ కీప్ దిస్ సమ్. ఓకే, ఐ వాంట్ టు కీప్ దిస్ సమ్. ఓకే, క్లియర్గా అర్థం చేసుకుని ఇప్పుడు ఏం జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది, అది సమ్ అనే ఫంక్షన్. ఓకే, ఈ వరకు క్లియర్ కదా. ఇదేం సమ్ ఏం చేస్తుంది? 2 వేరియబుల్స్ ఇస్తే అది సమ్ చేసి ఇస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఇంకోటి యావరేజ్ అనేది ఉంది. ఈ యావరేజ్కి ఏం చేస్తున్నా? నేను ఏ కమా బి పాస్ చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఏంటంటే
సేమ్ రైట్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏ కామా బి తీసేసుకొని యావరేజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సమ్ చేసి బై 2 కాబట్టి బై 2 చేస్తున్నాం, 3 ఉంటే బై 3, 4 ఉంటే 4. సింపుల్ కదా. అంటే ఇది ఇది ఏదైతే సమ్ చేస్తుందో అది ఎగ్జాక్ట్లీ ఈ ఫంక్షన్ చేస్తుంది కదా. ఇక్కడ నాకు ఫంక్షన్ ఏంటో నేను చెప్పట్లేదు, ఒక ఫంక్షన్ అని చెప్తున్నా. ఆ ఫంక్షన్ ఏంటి, ఇఫ్ అని నేను ఇక్కడ డిక్లేర్ చేసిన, ఇక్కడ ఐ డోంట్ డిక్లేర్, నేను ఒక వేరియబుల్ పాస్ చేసిన, ఆ వేరియబుల్లో ఏ కామా డి అనేది ఒక ఫంక్షన్ ఉంది, అది ఏం చేస్తుంది, సమ్ చేస్తుంది, దాని బై 2 చేసుకోని చెప్తున్నా. అంటే దీన్ని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ పారామీటర్ మనం పాస్ చేయాలి కదా, మ్యాచింగ్ ఫంక్షన్ పాస్ చేయాలి కదా. నెక్స్ట్ కాల్లో ఏం చేస్తామనంటే దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ మనకు సమ్ రైట్, సమ్. ఓకే, ఇక్కడ ఏ కామా బి 10 కామా 2 పాస్ చేసాం. ఇక్కడ ఇది ఈ కాల్ అవసరం లేదు, ఇది స్ట్రీమ్లో తీసుకుంటే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, సమ్మును పాస్ చేస్తున్నా. సమ్మును పాస్ చేస్తే ఏమవుతుంది, ఏ కామా 2 అనే దానికి దేనికి పాస్ అవుతుంది, ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ను 10 కామా 10 దేనికి పాస్ చేస్తుంది, సమ్కు పాస్ చేస్తుంది. అంటే సమ్ వస్తుంది, సమ్ ఎక్కడ పాస్ చేస్తుంది, యాడ్కి పాస్ చేస్తుంది. ఓకే, క్లియరా. సో ఇప్పుడు ఏమవుతుంది, 10 కామా 20 అంటే ఏమవుతుంది, 30/2 అంటే 15. మనకు రిజల్ట్ ఏంటి, 15 వస్తుంది. కన్సోల్ లాగ్లో రిజల్ట్ పెట్టి చూస్తే ఇవన్నీ జావాలో ఉండవు. ఓకే, ముందే జావా స్క్రిప్ట్ నేర్చుకుని జావాలోకి వెళ్తే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఓకే, 15 జావా స్క్రిప్ట్ ఇలాంటివన్నీ అలౌ చేయదు డైనమిక్గా, నాకు స్ట్రిక్ట్గా ముందే చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఫంక్షన్ కూడా ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాయి. ఇక్కడ ఏ ఫంక్షన్ పాస్ చేస్తా, ఇది వేరియబుల్ నేమ్, ఇది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. వేరియబుల్ నేమ్ లేకపోతే లోపల వేరియబుల్స్ నేమ్ ఉండొచ్చు, పాస్ చేసేటప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ సమ్ అనే పాస్ చేయాలి. ఇలా సమ్ పాస్ చేయను అనుకుంటే యూ కెన్ పాస్ యాడ్ ఆల్సో. ఓకే, యాడ్ ఈజ్ నథింగ్ బట్ సమ్మే కదా, రైట్. యాడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అంటున్నాను. ఓకే, కానీ ఈ సమ్ తీసేసి యాడ్ పాస్ చేసుకోవచ్చు. క్లియర్. ఇలా ఫంక్షన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఓకే, మనం రిటర్న్లో కూడా ఒక ఫంక్షన్ స్టేట్మెంట్ చేయొచ్చు. రిటర్నింగ్ ఫంక్షన్ ఫ్రమ్ ద ఫంక్షన్. ఫంక్షన్లో రిటర్న్ చేసేటప్పుడే డైరెక్ట్ చేయొచ్చు. మనం ఏం చేసామంటే మోస్ట్ ఆఫ్ ద టైం లెట్స్ సే మీరేంటంటే సర్వీస్ ఐఎంపీలోకి వెళ్ళారు. సర్వీస్ ఐఎంపీలోకి వెళ్ళినాక రిపోజిటరీ నుండి డేటా గెట్ చేస్తున్నారు, లిస్ట్ ఆఫ్ సమ్ కోర్సెస్ గెట్ చేస్తున్నారు. వచ్చిన వాటిని ఏం చేస్తున్నారు, వీఆర్ కన్వర్టింగ్ టు లిస్ట్ ఆఫ్ కోర్స్ డిటిఓస్ కన్వర్ట్ చేసి లిస్ట్ ఆఫ్ డిటిఓస్ రిటర్న్ చేస్తున్నారు అదే కదా. కానీ అదంతా చేయకుండా డైరెక్ట్ 1 లైన్లో రిటర్న్ స్టేట్మెంట్లోనే చేయొచ్చు కదా, మల్టిపుల్ లైన్స్ లేకుండా రిటర్న్ స్టేట్మెంట్లో అంత లాజిక్ రాయొచ్చు కదా. లైక్ ఏంటి, లిస్ట్ ఆఫ్ డిటిఓస్ని కోర్స్ మ్యాటర్ డాట్ లీస్ట్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా డిటిఓస్ రిటర్న్ చేస్తుంది. ముందు పాస్ చేసి లూప్ చేసి ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేసేవాళ్ళు లాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు చేయొచ్చు కదా. ఇక్కడ రిటర్న్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే లెట్స్ సే సమ్ ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఏం చేస్తుందని మీరు ఆలోచించుకోండి. సింపుల్ ఫంక్షన్ లాజిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు జావా స్క్రిప్ట్ అర్థమైనట్టు. ఇక్కడ ఏం చేస్తుంది ఫంక్షన్, ఒక ప్రాపర్టీ నేమ్ ఉంది. ఓకే, సమ్ ప్రాపర్టీ నేమ్ అనేది ఏంటది ఆర్గ్యుమెంట్. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాడు, రిటర్న్ చేస్తున్నాడు ఇమీడియట్గా. అంటే దీంట్లో బాడీ ఏం లేదు. ఓకే, ఇక్కడ బాడీ ఏం లేదు, రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. రిటర్న్ స్టేట్మెంట్లో వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఫంక్షన్ను పాస్ చేస్తున్నాడు. ఫంక్షన్లో ఏం చేస్తున్నాడు, ఏ కామా బి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్లో అంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ దాకా ఉంది కదా, ఇది రిటర్న్ ఫంక్షన్. రిటర్న్లో డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు ఇక్కడ వరకు. ఓకే, ఏ ఆఫ్ అంటే ఇక్కడ ఏ అనుకో, ఏ ఆఫ్ ప్రాపర్టీ ఒక రెండు ఏ బి అనేది ఇక్కడ ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్, ఏ యొక్క ఆబ్జెక్ట్ బి యొక్క ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం అరే లైక్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు కదా. ఏ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఆ ప్రాపర్టీ వాల్యూ వస్తుంది. ఓకే, తర్వాత బి ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, వైలోకి బి ప్రాపర్టీ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సేమ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆడ ఈ ప్రాపర్టీ నేమ్ సేమ్ ఉండాలి. అప్పుడు దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి, ఏ ఆబ్జెక్ట్లో ఉండాలి, బి ఆబ్జెక్ట్లో ఉండాలి. ఇన్ కేసు లేకపోతే ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, ప్రాపర్టీ లేదు. ఇఫ్ ఏం చేస్తుందంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అంటే ఈ లెట్స్ సే ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ఇది 10 రిటర్న్ చేస్తున్నప్పుడు 20 రిటర్న్ చేస్తుంది అనుకో ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ఏంటప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని చెక్ చేస్తున్నాం, రిటర్న్ 1. సేమ్ లాజిక్ ఆల్రెడీ చూసాం మనం, కంపారిజన్ లాజిక్ ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇది రిటర్న్లో డైరెక్ట్ రాసేస్తున్నాడు ఫంక్షన్.
ఇక్కడ ఇదేంటి అనానమస్ ఫంక్షన్ బికాస్ నో నేమ్. డైరెక్ట్ ఫంక్షన్ అని కీవర్డ్ ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ ఏ అనానమస్ ఫంక్షన్ బికాస్ ఇట్స్ హ్యావ్ ఎ నేమ్. ఇక్కడ లేదు కాబట్టి ఇది అనానమస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఓకే, ఫస్ట్ నాకు ఏంటంటే దీనికన్నా ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఓకే నా ప్రొడక్ట్స్ అనేది లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్లో ఏంటి అరే లిస్ట్ అని అరే అని ఒకటి కన్సిడర్ చేయండి. అరే ఉంది. అరేలో ఏంటి నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏంటది? నేము ప్రైస్ అనే ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అరేలో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఓకే ఇప్పుడు ప్రొడక్ట్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ ఉంది అనుకున్నాను. ప్రొడక్ట్ డాట్ సార్ట్. ఓకే, ఇక్కడ కంపేర్ బై నేమ్ అంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఈ కంపేర్ అనేది ఏంటి ఏం తీసుకుంటుంది? ఇది కంపేర్ అనేది ఒక నేమ్ కదా, నేమ్ పాస్ చేస్తున్నా అంటే ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఏంటి? ఇప్పుడు నేమ్ కదా. ఇక్కడ కంపేర్ బై అనేది మెథడ్, దానికి ఒక ప్రాపర్టీ నేమ్ అనేది వేరియబుల్, కానీ దానికి వాల్యూ నేను ఏం పాస్ చేస్తున్నా? నేమ్. అంటే ఇక్కడ ఇంక వచ్చేది ఏంటిది? మనం నేమ్ వస్తుంది. ఈ నేమ్ వచ్చినాక ఏం చేస్తాం? ఇన్సైడ్ ఈ ఫంక్షన్లోకి వెళ్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, కన్సిడర్ చేయి. ఏ ఆఫ్ నేమ్ అంటే ఏమొస్తుంది? ఐఫోన్ వస్తుంది. ఓకే, బి ఆఫ్ నేమ్ అంటే మనకేమొస్తుంది? సామ్సంగ్ గెలాక్సీ వస్తుంది. వచ్చినాక ఏం చేస్తున్నాడు వాడు? ప్రైస్ తీసుకోవాలి యాక్చువల్గా. ఓకే, let's execute this. So you won't getting anything because నేను చేయట్లేదు. ఏది గ్రేటర్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత treat after this also not log products స్టార్ట్ అవుతాయి ప్రొడక్ట్స్. కన్సోల్ స్ప్లింగ్ తప్ప ఓకే. సో ఫస్ట్ అరే ఉంది, ఐఫోన్ ఉంది కదా, సామ్సంగ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ప్రైస్ బేస్ తోటి అవి ఏమైనాయి? ప్రైస్ బేస్తో కాదు, నేమ్ బేస్తో అయినాయా? ఐఫోన్ చివరిలో వచ్చింది, సామ్సంగ్ టాప్కి వెళ్ళింది, సోనీ ఏ బేస్తో చేశారు? ఓకే, ఇక్కడ ఐ డోంట్ థింక్ వాడు మిస్ చేసేది. పాస్ ద ప్రైస్ బేస్తో చేద్దాం. ప్రైస్ బేస్తో చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఇది ముందు రావాలి 70 మేబీ. సో అది నేమ్స్ కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉంది, నేమ్ కంపారిజన్ కాబట్టి వీల్ పాస్ ద ప్రైస్తో కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి? ఏంటి? ఫస్ట్ సోనీ రావాలి, ఎక్స్పీరియా రావాలి, తర్వాత ఏంటి రావాలి? ఇది రావాలి సామ్సంగ్, తర్వాత ఐఫోన్ రావాలి. ఓకే, రిటర్న్. ఓకే, ఫస్ట్ సోనీ వచ్చింది, సామ్సంగ్ వచ్చింది, ఐఫోన్. ఓకే, ఈ లాజిక్ అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం టైం. ఈ ఫంక్షన్ లాజిక్ అది ఏం చేస్తుంది? ఇది అర్థమైందా వాట్ ఇట్ ఈస్ డూయింగ్? సో అక్కడ జస్ట్ ప్రాపర్టీ పాస్ చేస్తే మనకు కంపారేటివ్ ఇదే చేస్తుంది కదా. కంపారేటివ్లో ఏజ్ కానీ నెంబర్ పాస్ చేసి రెండింటికి కంపేర్ చేస్తాము. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఏది పెద్ద ఉంటే దాన్ని రిటర్న్గా అది ఆటోమేటిక్గా రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కంపేర్ బై ఏం చేస్తుంది అనే ఒక మెథడ్. ఈ ప్రాపర్టీ పాస్ చేస్తే ప్రాపర్టీ బేస్తో చేస్తుంది. ఇప్పుడు మనం నేమ్తో చేసాం కాబట్టి నేమ్స్ అనేవి క్యాపిటల్ ముందు వస్తుంది, వెనకకు వస్తుంది, అంతా గుర్తులేదు, కొంచెం కష్టం ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ మెంబర్స్ ప్రైస్ అనేది పాస్ చేస్తాం. ఇంకో ప్రాపర్టీ అంటే ఇంకో ప్రాపర్టీ, అంటే మనం ఏ ప్రాపర్టీ బేస్తో మనం కంపేర్ చేయాలి? వీ కెన్ పాస్ దట్ ప్రాపర్టీ. ఓకే, ఇదేంటంటే రిటర్న్ ఫంక్షన్ ఫ్రమ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ అంటే ఇంకో ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫంక్షన్స్ వైడ్లీ యూజ్డ్ ఇక్కడ. ఫంక్షన్ జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ గురించి చాలా తెలియాలి. ఫంక్షన్స్ ఆబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా తెలియాలి. అంటే ఒక ఫంక్షన్ని ఎన్ని వేలో యూజ్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లా అసైన్ చేసేది? ఓకే, ఫస్ట్ ఏంటి? మీకు ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఉందా? ఇప్పుడు నేనేంటి ప్రోడక్ట్ అంటున్నా. ప్రోడక్ట్ అనేది నాకు ఇక్కడ ఏంటి
అరే అరే ఆఫ్ 0 అంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ గుర్తుందా? ఇక్కడ 0 అంటే ఏమొస్తుంది? ఐఫోన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఐఫోన్లో ఉన్న నేను ఐఫోన్ నేమ్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఆఫ్ నేమ్. ఇది గుర్తుంది కదా, నేను ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు 0 ఇండెక్స్లో ఉన్న నేమ్ అనే ప్రాపర్టీని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది నేను కన్సోల్ లాగ్లో పెట్టాను అనుకో, నాకేమొస్తుంది? ఇక్కడ నేమ్ వస్తుంది, ఐఫోన్ అనే. సరే, సెమికోలన్ ఇస్తాను. ఓకే, సరే ఇక్కడ మై బ్యాడ్, ఇక్కడ ఏంటి మనం కంపేర్ చేసినాక చెక్ చేస్తున్నాం, కంపేర్ చేయకముందు. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? ఐఫోన్ వచ్చింది. క్లియర్? ఈ ఐఫోన్ ఎలా వచ్చింది? ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాపర్టీ నేమ్ పాస్ చేశాను కాబట్టి నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ప్రైస్ని పాస్ చేస్తున్నా. ప్రైస్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తాను? నేమ్ పాస్ చేస్తాను. ఇక్కడ నేమ్ పాస్ చేస్తే ఫస్ట్ నాకు ఇక్కడికి ఏమొస్తుంది? ఇక్కడ కన్సోల్ లాగ్లో కన్సోల్ డాట్ ఇలా బ్రేక్అవుట్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే అసలు ఇక్కడ ప్రాపర్టీ వీటికి ఏమొస్తుంది, దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో నేను ఇక్కడ ఏంటి ఇప్పుడు ఐ కామెంట్ అవుట్ చేసి. ఓకే, అక్కడ నాకు ఏమొస్తుంది? నేమ్ వచ్చింది. నేమ్ ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. ఓకే, 1 ఎక్స్ట్రా టైం వచ్చింది, బట్ మనకి ఎంత? 4 టైం వచ్చింది. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, కంపేర్ చేయాలి కాబట్టి 4 టైం వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటి? ఇది ఏం చేస్తుంది? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఇది నేమ్ కదా, ఏ ఆఫ్ నేమ్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. ఏ అనేది ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఏ ఆఫ్ నేమ్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ నేమ్ అంటే మనకి ఏంటి? ఇక్కడ ఐఫోనే కదా. ఓకే, బిఎఫ్ అన్నప్పుడు ఏమొస్తుంది? సామ్సంగ్ గెలాక్సీ వస్తుంది. అదే వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ కన్సోల్ లాగ్లో లాగ్ ఇక్కడ ఎక్స్ ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్ అన్న ఇదన్నా సేమే కదా, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అసైన్ చేస్తాం. ఈజ్వల్ అంటే సేమ్ అన్నట్టే కదా. సో నేను ఎక్స్ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ వైని, నెక్స్ట్ వైని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ ఏంటి? నేము. ఈ ఎక్స్కి వచ్చేసరికి ఐఫోను, తర్వాత వీకి వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ ఉంది కదా, అది ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే స్పెల్లింగ్ మిస్టేకా? సరే, సెమికోలన్ పెట్టాలి, కామా ఉంది. ఓకే, ఓకే, ఫస్ట్ ఒక ఇటరేషన్ అయిపోగానే నేను ఏం చేస్తాను అంటే వన్ మోర్ కన్సోల్ డాట్ లాగ్ కదా సమ్ స్టార్స్ ఇస్తాను. క్లియర్? ఓకే, ఇది ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో ఏంటి? ప్రాపర్టీ పాస్ చేసింది ఏంటి? నేమ్. సో నేమ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్ అయినా ప్రింట్ చేసింది, ఎక్స్ కదా. ఎక్స్ అంటే ఇదా మనకి ఏమొచ్చింది? స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, కంపేర్ చేసినాక ఇక్కడే కాల్ చేస్తుంది కదా, నేమ్ వచ్చింది. కానీ ఎక్స్ ప్లేస్లో సామ్సంగ్ గెలాక్సీ వచ్చింది. ఓకే, రివర్స్లో చేస్తున్నాము, బీని ముందు తీసేసుకొని చేస్తున్నాము. ఓకే, దాన్ని ఆర్డర్ మర్చిపోండి, 2 ఆబ్జెక్ట్స్ కదా ఇక్కడ. ఫస్ట్ సామ్సంగ్ వచ్చిన తర్వాత ఐఫోన్ వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? దాని కింద సోనీ వచ్చేస్తుంది సామ్సంగ్ గెలాక్సీ తోటి, మళ్ళీ సామ్సంగ్ తోటి ఐఫోన్, అంటే ఇలా కంపేర్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ ఎలా వస్తుందో అర్థమైంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఏంటి? సామ్సంగ్ గెలాక్సీ ఈజ్ గ్రేటర్ దెన్ స్మాల్ ఐఫోన్ అన్నప్పుడు విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్? ఐఫోనా? ఐఫోన్ గ్రేటర్ దెన్, ఎందుకంటే అది క్యాపిటల్ ఉంది, ఇది స్మాల్ ఉంది. ఎస్ పెద్దదా, ఐ పెద్దదా? ఐ పెద్దది. అది క్యాపిటల్ ఇప్పుడు 2 సేమ్ ఉన్నప్పుడు క్యాపిటల్స్ కన్సిడర్ చేస్తుంది. 2 డిఫరెంట్ కాబట్టి అక్కడ క్యాపిటల్ కన్వర్ట్ చేయాలి, కన్సిడర్ చేయాలి. సో ఐ థింక్ ఎస్ పెద్దది కదా. సో సామ్సంగ్ ఇస్ పెద్దది. దాన్ని ఏం చేస్తుంది? అప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తామని ఫైనల్గా ఏం ప్రింట్ చేస్తుంది? ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తుందని అంటే, ఓకే, ఇప్పుడు ఇలా ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది కదా, రిటర్న్ చేసిన తర్వాత రిటర్న్ చేసామండి. ఓకే, ఇక్కడ విచ్ వన్ ఇస్ ట్రూ? ఓకే,
ఇలా బ్రేక్అవుట్ చేసుకొని చూడాలి. నువ్వు నన్ను అడిగితే నేను చేసి ట్రూ అన్నట్టు కదా, ఏ గ్రేటర్ దెన్ అంటే ట్రూ అనుకుందాం, ఇక్కడ దీన్ని ఫాల్స్ అనుకుందాం. ఫాల్స్ స్పెల్లింగ్ తప్పు, ఓకే, ఈక్వల్, ఓకే. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ క్లాస్లో ఏంటి, ఐఫోన్ వచ్చింది, సారీ ఐఫోన్ ఎక్కడ ప్రింట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసాను. ఓకే, నేమ్ వచ్చింది, నేమ్ ప్రాపర్టీ ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ ఐఫోన్. సో సామ్సంగ్ గెలాక్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ఐఫోనా అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటారు కదంటే ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీగా వచ్చింది మనకి. సామ్సంగ్ గెలాక్సీ ఎక్స్ ప్రింట్ చేస్తుంది ఇక్కడ అంటే సామ్సంగ్ గెలాక్సీ, ఇక వై ప్రింట్ చేస్తున్నా అంటే ఐఫోన్. సో సామ్సంగ్ ఇక్కడ ఏమంటున్నా, సామ్సంగ్ గెలాక్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ఐఫోనా అన్న అంటే అది ఏం ప్రింట్ చేసింది, నో ఫాల్స్ అని ఇచ్చింది కదా, ఐ చిన్నది కదా. సో అందుకే ఏం వచ్చిందో ఫాల్స్ వచ్చింది. అప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, -1 రిటర్న్ అవుతుంది, ఎందుకంటే అది స్ట్రింగ్స్ కంపారిజన్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఐ విల్ పాస్ ద ప్రైస్, ఓకే, అందుకనే స్ట్రింగ్స్ కంపారిజన్ కన్నా విల్ పాస్ ద ప్రైస్. ప్రైస్ పాస్ చేసామనుకో, ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, ప్రైస్ వచ్చింది. ప్రైస్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ వేరియబుల్ ఇది తీసేసుకుంటుంది ఫస్ట్, ఓకే. సెకండ్ వేరియబుల్ అంటే ఏ కామా బి కాకుండా బి కామా ఎలా తీసేసుకుంటుంది అనుకో, ఓకే. 850 వచ్చింది, 90 వచ్చింది, రైట్. 850 ఫస్ట్ మనకు వచ్చింది అంటే 850 ఈజ్ గ్రేటర్ దెన్ వై 950 కాదు కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫాల్స్ ప్రింట్ అయింది మనకి ఫస్ట్ కేసులో. సో ఇదంతా అయిపోయాక మీకు ఆ కేసు మొత్తం అర్థం కావాలంటే మీరు ప్రింట్ ఇయర్ ఓకే. ఫస్ట్ ప్రైస్ అనేది ప్రాపర్టీ 850 950 విచ్ వన్ ఇస్ గ్రేటర్ దెన్ 950 కాబట్టి ఫాల్స్ వచ్చింది. సెకండ్ ఏంటి 70 850, ఓకే, 70 నాట్ గ్రేటర్ దెన్, సో ఇలా. సో అప్పుడు ఏం చేసింది, న్యూమరేటివ్ నెంబర్స్ కాబట్టి 2 ఇటరేషన్లోనే అది చేంజ్ చేసేసుకుంది. ఇక్కడ అదే స్ట్రింగ్ అనుకో క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ వచ్చినప్పుడు దాన్ని కూడా కంపేర్ చేస్తుంది, అందుకే మనకు 4 ఇటరేషన్స్ అయినాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి జస్ట్ లాజిక్. ఇది డిబగ్ చేసి ఏదైనా ఫంక్షన్ ఇస్తే ఇలా డిబగ్ చేయాలి, దీనిలో ట్రేస్ అవుట్ చేయాలి అసలు ఏం జరుగుతుంది, ఇక్కడికి ఏం వాల్యూ వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఏం వాల్యూ వస్తుంది, అది ఎలా కంపేర్ చేస్తుంది, దీన్నే డిబగ్గింగ్ అంటారు. డిబగ్గింగ్ అంటే డిబగ్ పాయింట్ పెట్టి చేయడం కాదు, కన్సోల్ లాగ్స్తో కూడా వీ కెన్ డిబగ్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్. ఐ విల్ స్టాప్ హియర్, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.